సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గురించి చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హారిజంటల్, రెండు ట్రెండ్ లైన్ ఆర్ యాంగులర్ ట్రెండ్ లైన్స్. సో ఇవి ఇలా బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, సో ఇలా ఉంటాయి యాంగులర్ ట్రెండ్ లైన్స్ అనేవి. సో ఇలా కూడా ఉండొచ్చు అవి సమ్టైమ్స్. వీటిని నేను మీకు చార్ట్లో చూపిస్తా. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇది కిందది సపోర్ట్ లైన్, ఇది సపోర్ట్ లైన్, యాంగులర్ సపోర్ట్ లైన్ అని కూడా అంటారు. సో ఇలా ఇది మనం డ్రా చేయాలంటే 3 పాయింట్స్ అనేవి కనెక్ట్ అవ్వాలి, అంటే ప్రైస్ 3 టైమ్స్ టచ్ అయితేనే మనకు అది ఇంపార్టెంట్. సో అండ్ ఇది రెసిస్టెన్స్ లైన్స్, యాంగులర్ రెసిస్టెన్స్ లైన్ అంటాం దీన్ని. సో మనం ఒక ఈ యాంగులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయాలంటే మనకి మినిమం 3 టైమ్స్ అనేది ప్రైస్ అక్కడికి రావాలి, అప్పుడే ఇంపార్టెన్స్ దానికి మనం ఇస్తాం అనమాట. సో అండ్ హారిజంటల్ లైన్స్ ప్లెయిన్గా ఉంటాయి, మనకి వీటికి ఒక పాయింట్ చాలు. అంటే లాస్ట్ టైం ప్రైస్ ఇక్కడ ఉన్నది అనుకోండి, సో ఇక్కడ నుంచి మనం డ్రా చేయొచ్చు. సో అది నెక్స్ట్ టైం ప్రైస్ అక్కడికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. అండ్ ఇది రెసిస్టెన్స్ లైన్స్, ఇలా పైన కనిపిస్తుంది కదా, సో ఇది కూడా 1 పాయింట్ నుంచి మనం డ్రా చేయొచ్చు. సో యాంగులర్ ట్రెండ్ లైన్స్కి త్రీ టైమ్స్ అయితే ప్రైస్ టచ్ అయి ఉండాలి. సో అప్పుడు మనకి అది ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. సో వీటి గురించి నేను ఇంకా డీప్గా నేను ఏదైతే స్టాక్స్ అనాలిసిస్ చేస్తానో, సో అప్పుడు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా వీటి గురించి. సో ప్రజెంట్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఇట్లా హారిజెంటల్గా ఉంటాయి అండ్ ఇట్లా యాంగులర్గా ఉంటాయి, ట్రెండ్ లైన్ టైప్. సో ఇలా ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో వీటిని ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి, నేను ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తాను అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తా. కీప్ వాచింగ్.